ఏం అవసరమమ్మా నీకు? ప్యాకేజ్ గురించి మాట్లాడినామట, ఇంటికి వెళ్ళంపించుకొని ఫోటోలు దిగి మంత్రాలు చేసినప్పుడు అన్ని మాట్లాడుకొని నేను ఎక్కుతాను, నేను చేరినానని అన్ని చేరినప్పుడు ఎంత ప్యాకేజ్ ఇచ్చింటివి? ఈమె పుణ్యమా అని నువ్వు సంఘంలో కాలు పెట్టి నువ్వు ఎక్కడెక్కడ ప్యాకేజీలు తీసుకున్నావో మాకు తెలీదా? ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇచ్చింటివే? ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తారు పట్నం రాజేశ్వరికి ఎక్కడ ఏమీ కానీ చెడ్డ పేరు అనేది లేదు. ఒక్క సంఘం పేరు చెప్పుకొని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక అని సబ్బండ కులాన్ని ఇక్కడ పెట్టుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపిల్లలకి ఎక్కడ ఏం జరిగినా మేమున్నామని పోయి ఈమెను అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? శ్యాంబాబు, పురుషోత్తం వీళ్ళంతా ఎందుకమ్మా నీకు? నువ్వు ఏంటికి వచ్చినావు? వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకొక్కనికే నాయకుడా? పత్తికొండ ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నావా? నీకు మాత్రమే సొంతం, పత్తికొండకి ఎవరు వచ్చినారు అని మాట్లాడనికే? ఎవరు రాకూడదు? ఎందుకు రాకూడదు? పట్నం రాజేశ్వరి పులి. నీ అట్లా గుంట నక్కలు పులి తోలు కప్పుకొని వచ్చినట్టు వల్ల నడ్డి కొట్టుకొని ఆఫీస్ కాడ కుక్కలక్క తిరుగుతున్నారు. వచ్చి చూడు, తెలుస్తుంది. నీ దగ్గర న్యాయం ఉంటే కనుక నువ్వు ఎక్కడ పోరాటం చేసినా నీకు విజయమే ఉంటుంది. ఎందుకంటే ఎవరమైనా న్యాయం కోసమే చేస్తాము. పిలవని పేరెంట్లకు వచ్చి దూరుకొని చేసేదానికి నీకేం తెలుస్తుంది? నువ్వు ఎవరు అసలు? అక్కండి కొట్టేంత గనురాలివే. పోరాడే శక్తి ఉంటే పోరాడుకోండి, ఎవరిది న్యాయం ఉంటే వాళ్ళది గెలుస్తుంది. పట్నం రాజేశ్వరి అనుభవం అంత లేదు నీకు. 2007లో నీ కూతురు పత్తికొండలో సభ్యురాలు. అప్పుడు ఆమె వయసు ఎంత, ఇప్పుడు ఆమె వయసు ఎంత? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు మాట్లాడే మాట? పత్తికొండలో మనుషులు కరువు వచ్చినారా? నువ్వు వచ్చి తెలుగుదేశం నేను తెలుగు అని ఎగరేసుకుంటూ తిరగడానికి ఎవరు లేరా? ఇంకా లేకుంటే నీ ఊరు నుంచి నువ్వు ఎట్లా వచ్చినావో అందరికీ తెలుసు. నువ్వు చెప్పుకోనంత మాత్రాన ఇతరులకు తెలియదేమో అని అనుకోవద్దు. నువ్వు కూడా మా సంఘంలో ఉండి మా మేడం పక్కనే నిన్ను చూసినావు కాబట్టి నీకు ఇంకా ఈ మాత్రం మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు. నువ్వేంది మాకు వార్నింగ్ ఇచ్చేది? నీకు మేం సవాల్ ఇస్తున్నాం చూడు. వస్తాం, పత్తికొండకి వస్తాము. ఆ పొదుపుది అంతేందో చూస్తాము. ఎవరో దీనికి అడ్డం నిలవని వాళ్ళు ఎవరో, నువ్వు ఎందుకు నీలిగి పడుతున్నావో అది కూడా చూస్తాం. అక్క పేరు ఎత్తేటప్పుడు ఆలోచించుకొని ఎత్తండి, ఆలోచించుకొని మాట్లాడండి. ఆమె పేరు ఎక్కడే కానీ ఎత్తే అర్హత లేదు మీకు. ఆమెను మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక మూల కాదు నీది. నీ తెలుగు అన్న 3 అక్షరాలు ఒక మూల కాదు. ఒకవేళ నువ్వు పార్టీలో ఉంటే చేసుకో, ఎవరేం వద్దనలేదు. తెలుగుదేశం పార్టీకి నిరభ్యంతరంగా చేసుకో, మేమేం దానిలో జోలికి రాలేదు. నాయకుల చుట్టూ తిరుగుతారు అంటే తిరుగుతాము, మాకు న్యాయం ఎక్కడుందంటే అక్కడ. నువ్వేం చదువుకునిందనే అంట. అవ్వా, నువ్వేం చదువు వచ్చినావో? మళ్ళా చదువుకునింది కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అది కనుక్కొని వాళ్ళ ద్వారానే న్యాయం జరగాలని చెప్పేసి ముందు వాళ్ళకి సమస్యను తెలియపరిచి అప్పుడు కానీ మేము ఏం చేయాలా ఏం మాట్లాడాలా అనేది నిర్ణయించుకోము. ముందు వాళ్ళ దృష్టికే తీసుకుపోతాము. నీలక్క సొంత కూతురు గుసుకుంటే సొంత వ్యవహారాలు చేసుకుంటూ పడినవంటివే. ఎవరమ్మా నీకు ఇట్లా నడసమని చెప్పిండేది? నాయకుల కాడికి పోయేదొద్దా? మళ్ళీ శ్యాంబాబు, మా శ్యాంబాబు నా అంతరాన్ని నిలుగుతున్నావే, నాయకుడు కాదా? నీకు ఒక్కనికే నాయకుడు అయినాడా? అంతమంది జనాలు ఓటేస్తే నాయకుడా? కానీ నీకొక్కనికే నాయకుడు ఎట్టయినాడు? అనేది వద్దు, అడిగేది వద్దు. నువ్వు చెప్పింది ఈనాలా? అంత సక్రమంగా అంత కరెక్ట్గా మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరివి? నీకు ఈ పొదుపుకి నీకు ఏం సంబంధం? నువ్వు ఎంత అనవసరం తెలుసా? ఇప్పుడు అదే ఇదంతా క్రియేట్ చేసినది అంతా అనవసరమే, అంతా ఎచ్చుల వారమే. ఒక్కటంటే ఒక్కటి మంచిగా లేదు, కరెక్ట్గా లేదు. అనవసరంగా వాళ్ళలో దూరినావు, అనవసరంగా పొదుపులు లేపినావు, అనవసరంగా డబ్బుల గురించి మాట్లాడుతున్నావు.
వాళ్ళకి తెలీదా ఇన్నేళ్ల నుంచి ఎవరిని నమ్మి ఏం చేసినారు ఎక్కడ పెట్టుకున్నారు అనేది వాళ్ళకి తెలీదా? అంత తెలియని ఉన్నారా? నువ్వు వచ్చి చెప్తే తప్ప తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంది ఆ పత్తికొండ. అంత ముందుకు తెచ్చినావా నువ్వు పత్తికొండని? అరసకుండా నీ ఊరేందో నువ్వు లక్షణంగా ఉంటారు వాళ్ళు, కొట్లాటలు లేకుండా ఏం లేకుండా. నువ్వే ఎవరినో అక్కడి నుంచి వచ్చి నువ్వు అక్కడ పాగా వేయడానికి ఎవరినో ఒకరిని అట్లా లేపి ఇదంతా క్రియేట్ చేసి నేనే చేసినానని నేనే ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవడానికి నువ్వు లేపిన వ్యవహారమే ఇదంతా. లేకపోతే ఇన్నేళ్ల నుంచి బాగున్నోళ్ళు ఇప్పుడు ఒక్కసారి ఇంతమంది మధ్యన చిచ్చు పుట్టింది అంటే పెట్టిందే నువ్వు. నువ్వు పో, అది మళ్ళీ సర్దుమనుతారు, వాళ్ళ లక్షణంగా ఉంటారు. నువ్వు వచ్చి అనవసరమైన వ్యవహారాలు చేస్తున్నావు, అనవసరమైన పద్ధతులు చెప్తున్నావు, మధ్యలో కాదు కుదని నాయకులు నిగ్గుకొచ్చి పెడుతున్నావు. అవులే నీకు నీ శాత ఎట్లా కాదు, వాళ్ళన్న ఉంటే కొంచెం అడ్డం పెట్టుకోవచ్చు అని చూస్తున్నావు. ఎవరైనా చేయాల్సింది న్యాయం, మంచి చేయనీకి వచ్చినాము అని చెప్పేసి మీ గుంతలు మీరు దొక్కుని మీ చేష్టాలు మీరు పడుతుంటే ఈతలలో నాకు తెగేసి అంటుంటే చూస్తూ ఊకుండేటోళ్ళు ఎవ్వరు లేరు. నువ్వు పో, నువ్వు కూడా ఒక మహిళవే, మా దాంట్లో చూసినాం కాబట్టి నీకు ఇంకా ఈ మాత్రం మంచిగా చెప్తున్నాం. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, అక్క జోలికి రావద్దు, అక్క పేరు ఎక్కడే కానీ ఎత్తుకోవద్దు. నువ్వు ఒకప్పుడు మా సంఘంలో ఉన్నావు, ఇక్కడ మేడంతో ఫోటో దిగినది కూడా మేము చూసినాము, ఉన్నావు అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు మేము సిగ్గుపడుతున్నాం. నీకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుకోవచ్చు, మాకుండేది ఒక్కతే పట్నం రాజేశ్వరి. మాకు ఆ పేరులోనే ఉంది పవర్. ఆమె దాకా మీరు అవసరమే లేదు, ఆ పేరే చాలు మాకు. పొరపాటున కూడా ఆమె జోలికి రావద్దండి. మీ కథ ఏందో మీది, మా పని ఏందో మాది. ఇద్దరు న్యాయమే చేస్తున్నారనుకుంటే ఖచ్చితంగా గెలుస్తుంది. నువ్వు అన్యాయంగా చేసుకుంటే ఈ తొలల మీద దుమ్మెత్తిపోస్తే ఎవ్వరు ఊరుకోరు. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి.